పోయినప్పుడు వారు పిల్లలు కలిగినటువంటి యొక్క అన్న తినన్నా ఏం చేసినట్టే ఈ సంతానం లేని అమ్మకంట ఆయనకు పోతున్నట్టే వీళ్ళు ఎవరు సరిగా గమనిస్తుంటారు. ఏదైతే పిల్లలు ఉండగా ఆ పని ఈ పని వాళ్ళు చేస్తుంటే ఆమెకు సంతోషం ఉన్నంతగా ఈ అన్నకు సంతోషం లేదు. ఏమో గమనిస్తుందంట, నన్ను ఈ విధంగా చేస్తున్నా నేనేమి చేయాలని చెప్పేసి ఏమి కూడా దేవునికి మొక్కుకున్నారట. ఏంటి మొక్కున్నది? దేవా, నాకేమో సంతానం లేదు, ఆ సంతానాన్ని నువ్వు నాకు దయచేసినట్టయితే, నాకు ఒక మగపిల్లగా నేను పుట్టించినట్టయితే, నేను మరువుగా తను బ్రతికిన దినాలన్నీ నీకు నేను అప్పగిస్తాను, నేను సమర్పించుకుంటాను అని బహుగా ఏం చేస్తే జన కన్నీటితో పెట్టి ప్రార్థన చేస్తుంటారు. చేస్తూ 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 ఈ విధంగా ఉన్న తర్వాత దేవుడు ఇవ కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైనా కన్నీటి పెట్టి ప్రార్థన చేయండి, ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు వస్తుంది. మీరు రారేమనుకుంటే కానీ, ఏదైనా ఒక బాధల్లో ఉండి కానీ, ఏదైనా ఒక శోధనలో ఉండి కానీ కన్నీరు పెట్టి చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు ప్రార్థన అంగీకరించడు? కన్నీరు పెట్టి ఎవరు చేశారు చెబుతారా? అన్న ఏమో కన్నీరు పెట్టి కన్నీరు పెట్టి చేస్తూ ప్రార్థన చేస్తున్న తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఇవేం చేస్తుంటే కళ్ళు మూసుకొని లోపలే తన అంతరాత్మలోనే దేవునిగా కన్నీరు విడుచుకుంటూ, అంటే పెదవులు కూడా మాట కూడా స్వరాన్ని కూడా రాకుండా కూడా ఇట్లా పెదవులు ఆడుతున్నాయి కానీ స్వరము వినపడతారు లేదా. ఆ యొక్క యాజకుడు నుండి ఏది ఏముంటుందంటే అక్కడ ఉన్నాయన ఆ యాజకుడు, అమ్మ ఎంతకాలం నీవు ఇలాగ మత్తువలై ఉంటావు అంటే, ఆ టైంలో అంట ద్రాక్షారసం ఉందంట. ఆ ద్రాక్షరసము ఆగులు మొగ్గులు తాగుతారంట. ఆ ద్రాక్షరసం తాగితే అలాంటి ఎటువంటి ఆ తాగితే మొత్తం వస్తుందంట ఆడవతారంలో. అలాంటప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైందంటే, అందరూ ఏంటంటే ప్రార్థన అయిపోతే కూర్చుంటారా పోతారు కదా. అమ్మాక ప్రార్థన అయిపోయింది, మీకు ప్రార్థన చేస్తాను చేసేస్తారు, బయటికి అందరూ ప్రార్థన అయిపోతే ఆ యొక్క యాజకుడు ఏం చేస్తుంటే ప్రార్థన అయిపోతామా ప్రార్థన చూసుకొని నేను మీరు వెళ్ళొచ్చుంటే అందరూ పోతారంట. ఆ మందిరంలో నిండుకొని, ఆ చిరుకు మందిరంలో నిండుకొని అందరూ పోతారు. కానీ ఈ ఒక్కటే మోకాలు చేసి కూర్చొని కళ్ళబట్టేమో నీళ్ళు కాస్తున్నట్ట, మాట మటుకు స్వరం రాదు. కానీ తన అంతరాత్మలో దేవుని ప్రార్థిస్తుందంట. జాగ్రత్త, ప్రార్థిస్తుంటే ఆ ఏరియా యాజకుడు కదా, దేవుని సేవకుడు కదా, ఆ సేవకు తన చేసి అందరూ పోయిన తర్వాత ఈ మట్టే కూర్చొని మాటకినా స్వరంకినా బయటకు వచ్చే ఎంత ప్రార్థన చేస్తుంటే అనుకోవచ్చు. ఆ మాట రాకుండా లోపలనే కృషించు లోపల నలిగిపోతూ కూడా కన్నీరేమో కాడిపోతున్నట్ట, మాటలేమో వినపడకుండా లోపల ప్రార్థన. అమ్మా, యాజకుడు అంటున్నాడు, అమ్మా ఏటికి నువ్వు మొత్తంలో ఉన్నావు, ఇంకా నీకు మొత్తం దక్కలేదా అంటే, ఇప్పుడు ద్రాక్షరసం తాగుతావు, ద్రాక్షరసం తాగితే మొత్తం వస్తుంది. అంటే అక్కడ కొద్దిగా తాగకూడదా, నువ్వు ఏటికి ఎక్కువ తాగినావు. అందుకని అందరూ కూడా పోయినారు. ఇంకా ఉంటారు దైవజుడు కూడా ఆ మాట అనొచ్చు, నేను మత్తు తాగలేదు కానీ నా దేవుని నన్ను అంతరాత్మలో నేను దేవునికి నా హృదయాన్ని సమర్పించుకొని కన్నీటితో నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు సంతానము లేదు, ఆ సంతానం లేనుందా, నాకు కుమారుడు కావాలని చెప్పి నా దేవుని వచ్చిన తర్వాత మందిరం వచ్చినంత కూడా నేను దేవునికి సమర్పించుకొని కన్నీటితో నా యొక్క హృదయాన్ని సమర్పించి నేను ఏడుతున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడంట. అట్టయితే నీకు సంతానము కలుగుతుందని చెప్పి ఇప్పుడు ఆ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలోనే ఆమెకు కుమారుడు అనుగ్రహించడం. సరే, ఎందుకంటే హృదయపూర్వకంతో ఎప్పుడైతే ఎవరైనా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా కానీ కన్నీరు పెట్టి కానీ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఈ మాట నమ్మండి. ఇసుకే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తుంటే మొట్టమొదటి దేవుడు ఈయనైతే నా కుమారుడు నాకు బాగా నా యొక్క పని చేస్తాడు కనుకంటే ఆ రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజుని ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు ఏమైందంటే, ఆ రాజు దేవుని భక్తి కలిగి నడుచుకుంటే దేవుడు నాకెంత బాగా చెప్పేసి దేవుడు కూడా మర్చిపోయాడు.
చూస్తూ ఉన్న తర్వాత ఆయన రాజు అయి రాజ్య పరిపాలన చేసిన తర్వాత దేవుడు ఏం చేసింది, ఒక బిడ్డను ఆశీర్వదించ విస్తారంగా ఆశీర్వాదాలు ఆ బిడ్డకు కలగ చేస్తాడు, ఆ కుటుంబాన్ని కలగ చేస్తాడు. అనుకుంటే తప్పనిసరిగా కలగదు. అవి ఏడ్చుకుంటూ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు రాజు అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలన చక్రవర్తి అయిన తర్వాత ఆయన అనుకున్నా ఇదంతా నాదే కదా, నా దేవుడు నాకు ఇచ్చాడు కదా, నాకు ఔశ్వర్యం ఇచ్చాడు కదా, నాకు ఆనందం ఇచ్చాడు కదా, నేను రాజుగా చెప్పి ఈయన మురిసిపోయాడు. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించే ప్రార్థనా జీవితం ఆగిపోయింది. లోపల హృదయం ఏం కలిగింది, గర్వం అహంకారం కలిగినప్పుడు దేవుడిని మర్చిపోయినాడు. ఆ దేవుని మర్చిపోయి రాజ్య పరిపాలన బాగానే చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడా, యెషయా ప్రవక్త అంతా కూడా పెద్ద ప్రవక్త. యెషయా ఇలా నీతో నేను మాట్లాడుతున్నా ఏంటని చెప్పుకుంటే, అదిగో హిజ్కియాను నేను ఏర్పాటు చేస్తున్నాను, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపింపడానికి ఆయన నేను ఎన్నుకున్నాను, ఆయన రాజుగా చేస్తున్నాను, రాజుగా చేసినాడు. ఇప్పటి వరకు నన్ను ఆయన ప్రార్థనా జీవితం చేసుకుంటూ బాగానే ఉన్నాడు. ధనము బలము సైన్యము అన్ని కలిగినప్పుడు నన్ను మర్చిపోతున్నాడు. కనుక ఒక్కసారి నువ్వు ప్రవక్త కదా, ప్రవక్తలకు అధికారం ఉంటుంది కదా ఎవరితో మాట్లాడటానికి, కనుక ఒక్కసారి నువ్వు పోయి ఆ రాజు దగ్గర ఒక మాట మాట్లాడదామని చెప్పేసి ఈ యెషయా ప్రవక్తను పంపించాడు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త బయలుదేరి నడుచుకుంటూ ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు యెషయా పోతున్నామని ఎప్పుడైతే యెషయాను చూసిందో భయపడిపోయాడు. యెషయా ప్రవక్త ఆయన సత్తా బతుకుతాడు బతుకు ఏంటి అని నా దగ్గర రావటానికి కారణం ఏంటి, నేను రాజునే కదా, మరి ఆయన ప్రవక్త కదా, ఏదో నాకేదో ముప్పు వచ్చింది కనుక ఏదో చెప్పటానికి ఏదో వచ్చింది. అయ్యా వందనాలయ్యా ప్రవక్త కదా, వందనాలయ్యా. ఏంటికో చెప్తే దేవుడు నన్ను నీ కొరకు పంపించినాడు. ఏంటికో తెలుసా, నిన్ను ఆశీర్వదించినాడు దేవుడు, విస్తారంగా నిన్ను ఫలింపచేసినాడు, నీకు అధికారం ఇచ్చినాడు, నీకు అంగమం ఇచ్చినాడు, రాజ్య పరిపాలించే చక్రవర్తిగా నిన్ను చేసినాడు. అయితే ఇప్పుడు నువ్వు మీరి దేవుని మర్చిపోతున్నాడు కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు లేకపోతే నువ్వు చెడిపోతావు అని చెప్పి అని ఆ మాట చెప్పినాడు. నేను వెళ్ళిపోతున్నా, నాకు దేవుడు ఆ మాట చెప్పినాడు, నీకు లేదు, నిన్ను ప్రేమించినాడు, నిన్ను పెద్దోళ్ళు చేసినాడు, నీకు జీవన ఇచ్చినాడు, నిన్ను ఆశీర్వదించినాడు, నీ కుటుంబాన్ని బాగు చేసినాడు, నిన్ను రాజుగా చేసినాడు. రాజ్యాన్ని దానికి మంచిదే. అయితే ఇప్పుడు రాజుగా అయిన తర్వాత ఎప్పుడైతే నీకు అహంకారం వచ్చిందో నీవు దేవుణ్ణి మర్చిపోయినావట. దేవుడు నాతో చెప్తున్నాడు, యెషయాను వెళ్ళి ఈ మాట చెప్పరా, దేవుడు నా మాటకి మించినేమో బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడని చెప్పన్నప్పుడు ఎప్పుడైతే యెషయా వచ్చా రాజుతో చెప్పాడు, అక్కడ నేను వెళ్ళిపోతానని చెప్పిన ఆ మాట చెప్పిన తిరిగి వెళ్ళిపోయిపో. వెంటనే రాజు ఏం చేసింటే, దేవా నేనేమి తప్పులు చేశానన్నాను, ఏముడని చెప్పేసి కిందికి రాక వస్తానికి మీరు తీసివేసి బూది పట్ట కట్టుకొని మోకాలు దేవుని చెప్పి ఆ కాచు వైపు కలిపి గోడ తట్టు చెప్పి కన్నీరు కార్చుకుంటూ కూడా దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎవరైతే కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, ఎలాంటి వచ్చినా కానీ కన్నీరు విడిచి ఎవరైతే దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తాడో ఆ కన్నీరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయన వరాలకిస్తాడు. రాజు కదా తెచ్చినాడు, వస్తాను తీసేసినాడు. అయ్యో నాకేదో వచ్చింది, నా కుటుంబం నేను తెచ్చిన దేవుడా నన్ను ఇప్పుడే కాపాడాడు, వెంటనే బట్టలు తీసేసినాడు, గోడ పట్ట కట్టుకున్నాడు. ఆ మందిర బలోనికి వెళ్ళి ఇలా గోడ తట్టు వెళ్ళి పెద్దగా తాకేసి ఏడుస్తున్నాడంట, నా తప్పులు క్షమించండి, నేను పొరపాటు పడుతున్నామో యేసయ్య నన్ను క్షమించని పెట్టి కన్నీరు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు మరలా ఆలకిస్తున్నాడు. యేసయ్య అంత బయలుదేరినాడు, కూర్చొని మధ్యలో నడిచి ఇచ్చినాడు, నడిపొచ్చిన వాళ్ళ ఇంటి మళ్ళీ దేవుడు వెంటనే ఏం చెబుతుంటే, యేసయ్య నువ్వు తిరుగు, వెళ్ళు, ఇంటికి వస్తానువా రాక మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి పోయి నీవు చేసే ప్రార్థన నేను అంగీకరించినాను కనుక నీకు మరలా 15 సంవత్సరాలు ఆలోచిస్తున్నాము అన్నాడు. అప్పుడు మళ్ళా యేసయ్య తిరిగి వచ్చేసినప్పుడు కన్నీరు విడుచుకుంటా ప్రార్థన చేసి మళ్ళా యేసయ్య, అయ్యా
ఒకరు ఎత్తుకొచ్చింటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించినాడు కనుక ప్రార్థనకి నీకు ఏం చెబితే నువ్వు మరణమైతావు చెప్పాడు కదా, ఆ మరణాన్ని తీసుకొని నీవు జీవనకి రావాలంటే ప్రార్థన ఎక్కువగా చేసి నువ్వు స్వస్థపతి ప్రార్థన చేసినావు కనుక నీ ప్రార్థన అంగీకరించి ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆవిస్తని చెప్తున్నాడు. అప్పుడు దీర్ఘాయుషు కలిగి 15 సంవత్సరాలు దేవుడాలి కనుక నా ప్రేమంటే సహోదరులారా, మీరు కూడా ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా కానీ కనీటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. నిజమేనా? ఎవరు స్వస్థపరిచి ఒక్క చెబుతారు, ఒక్క పేరు చాలాసార్లు విన్నారు మీరు. ఎవరు స్వస్థపడ్డారు? చాలా మంది ఉన్నారు. ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు కానీ వాటిని వివరించి వ్రాసిన భూలోకమైన చాలదని దేవుడు చెబుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా బాగు చేశాడు. గుండె వారిని బాగు చేశాడు, గుడ్డె వారిని బాగు చేశాడు, అంగనటి వారిని బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికించినాడు, ఇలాంటి వేదన కలవడానికి బ్రతికినాడు. రక్తస్రావ రోగం కలిగి బట్టలన్నీ తీసుకుంటూ పోతున్నా కానీ నేను ఇక సత్తానని చెప్పేసి ప్రాణాలను తీర్చుకుని కన్నీటి ప్రార్థన చేస్తూ జనాంగంలో పడి కూడా ఏడ్చుకుంటూ కూడా ఏముంటున్న రక్తం కారిపోతున్నా ఆ కోత కట్టుకొని ఏడ్చుకుంటూ ఆ చిక్కనేది తెలియకుండా కూడా నా దేవుడు నన్ను బ్రతికి చెప్పి ఆ దగ్గర ఇప్పుడు ఏం చేసాడు ఆయన చూసి తెలియదా? నువ్వేం చేస్తున్నావు, నువ్వే నడక నడుతున్నావు, ఏ ఆలోచన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు దేవునికి తప్పనిసరిగా తెలుసు. మర్చిపోకుండా మాట నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు తలుచుకున్నా, ఏ మాట మాట్లాడతా ముందు దేవునికి ముందే తెలుసు నీ విషయం అంతా జాగ్రత్త. ఎప్పుడైతే ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏళ్ళ నుండి వచ్చిన రక్తం, దేవా నేను చచ్చిపోతాను, మేము నన్ను రమ్మని పడద్దు, నేను నాకేమో మధ్యకాలం వచ్చింది, నేను పడ్డదా నీ దగ్గరకు వస్తా, నేను అంటుకుంటా, బ్రతికితేనా బ్రతుకుతా, చచ్చినా సత్తా అని చెంపు చేసుకొని ఆ సమూహముల నుండి ఆ రక్తము కారుకుంటూ కూడా యేసు ప్రభు దగ్గరకు ఆయన ఎలా ఉండి బోధిస్తున్నారట. ఎలా ఉండి బోధిస్తున్నారు. అందరూ చూసుకొని దాదాపు 2 లక్షల మంది వచ్చారు. ఒక ఆకులు మనుషులు మాట తెలియదు. ఆ ఉనుక్కుంటా గడగడగడగ వాళ్ళ తాత్రను బట్టి యేసయ్య ఎలా నిలబడి మాట్లాడి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ఆయన దగ్గరికి పోతే నీకు ఏమైనా శాపం పెట్టి నేను చచ్చిపోతాను చెప్పి వెనక మరలుగా ఉండి వస్తూ ఉంది. వెనక మరలుగా గడగడగడగడ ఉడుకొట్టి వచ్చి ఆయన నిలబడి వాక్యం చెప్తుంటే వెనక వచ్చినది అంత అంటుకుంది పొట్టే. యేసు ప్రభు వాక్యం చెబుతుంటే ధైర్యము జాలక వెనక పక్కకుండా అయ్యా నా రక్తశరాపంలో పోతే నేను నమ్ముతానని ఎప్పుడైతే ఒప్పందం చేసుకుని అన్నా ఏ విధంగా దేవుని యొక్క భయభక్తులకి ఈ ప్రార్థన చేస్తుందో ఆ కన్నీటి ప్రార్థన ఏం చేసిందో కుమారుడు అనుగ్రహించినాడు. అయితే ఏమేం చేసింది? ఈ రక్తస్రావ రోగం వచ్చినప్పుడు ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆ రక్త నిలబడిపోయినది. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, నా శిష్యులారా అయ్యా ఏంటి నాలో నుండి ఒక ప్రభావం వెళ్ళిపోయింది, అంటే నాలో నుండి ఒక అప్పటికి బాగుతామా బాగుపోయి ఎవరో మీకు తెలుసా? నేనేం చెప్పామయ్యా 2 లక్షల మంది కిట్కిస్తున్నారు. గుడ్డలను బాగు చేస్తారు, గుడ్డలను బాగు చేస్తారు, అంగీలో బాగు చేస్తారు, రాగాలు ఉండాలి, దేయాలు పట్టిన భుజాలు పట్టి మొత్తం వీళ్ళందరూ అంటే వాక్యం వినడానికి అది వచ్చింది, స్వస్థపడటానికి వచ్చింది. వీళ్ళందరూ ఎవరైనా వాక్యం తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు అయ్యా వాక్యం తెలుసు నాలో ఉంది కనుక ఉండదని చెప్పినప్పుడు ఆమె భయపడి ఆయన ఎదురుగా వచ్చి గడగడ ఉలుక్కుంటూ వారికి నమ్మకం నీకు సమాధానము కలుగునగా నీకు. అప్పుడు దాకా కూడా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏమి లేకుండా ఆ పట్టణ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య ఒప్పుకొని ముందు తాకినారో ఆమెకు స్వచ్ఛత కలిగింది, ఆమెకు సమాధానం కలిగింది, దేవుడు రాజ్యానికి వార్తలు కనుక నా ప్రేమ సహోదర మనమందరము కూడా పాపముతో నిండినట్టు వాళ్ళు పాపములైన వాళ్ళెవరు ఒకరు రుజువు చేయబడింది ప్రభు యేసు క్రీస్తు. ఎవరి పూర్వకుల పాపం లేనటువంటి వాడు చెప్పండి. భూలగోళ పుట్టిన యొక్క ప్రతి ఒక్క మనిషి కూడా పాపాత్ముడు. నీతి మంత్రుడు అంటే ప్రభు అయిన క్రీస్తు ఆయనకు తప్పలేదు. అందుకు ఆయన రక్షించే దేవుడు కనుక ఎప్పుడైతే
సృష్టి ఏం చేసినకు బాగుపడిపోయినది దేవుడు వాక్యం చెప్పాడు. అదే విధముగా నా ప్రేమంత సహోదరులారా, ఆ బాగుపడదంటే ఆమె వచ్చాడు. నా యేసయ్య నన్ను రక్షించినాడు. నాకు 12 ఏళ్ళ నుండి నాకు ఈ రక్తంతో నేను కాలుకుంటూ నేను బాధపడుతున్నాను. నేను యేసయ్యకి ఎప్పుడు పోయి ముట్టినాను, వెంటనే నా రక్తదార కట్టిపోయిన కనుక ఆయనే నా దేవుడు చెప్పి ఆమె ప్రచారం చేసుకుంటూ పోయి సమాధానం కలిగి దేవుడు రక్షించాడు. అదే సమాధాన పరచువారు ధన్యులు. వారు సమాధాన పరచువారు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ లోకం కాదు, పరలోకానికి నీకు సమాధానం కలిగి, నీకు శాంతి కలిగి, నీకు నెమ్మది కలిగి, ఎప్పుడైతే నీ దేవుని ప్రార్థించుకుని ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించుకుని కన్నీటితో ప్రార్థన చేస్తావో నీకు సమాధానం పరలోకములో దొరుకుతుంది. ఇక నీకు చావు ఉంది, ఇక నీకు మరణం ఉంది, ఇక నీకు పాపం ఉంది, ఇక నీకు రోగం ఉంటుందా? ఎక్కడ నీకు ఉంటుంది. కానీ మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత అక్కడ ఇంకా పాపము ఉంది. ఒకే మనిషి, ఒకే విశ్వాసం కలిగి ప్రభువులు ఆనంద రాజ్యంలో ఎప్పుడు కూడా ఉంటాం కనుక అలాంటి యొక్క విశ్వాసత కలిగి ఉండాలంటే నీవు ప్రభువులు నడవాలా, నడుపుతున్నావా? ఇసుకయా నీవు తగ్గిపోదు, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు దేవుని మర్చిపోతున్నావు అని యేసయ్య ఎప్పుడైతే ప్రార్థన చెప్పినాడు, ఆయన పోయి తిరిగి పశ్చాత్తాపడి ప్రభుత్వం ఆయన రోగాన్ని చూసి ఇంకా 15 సంవత్సరాలు ఆలోచించారు కనుక నా ప్రేమ సార్, మనము పుట్టుకతోనే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము పాపాత్మలము. అందుకే నేను దావీదు మహారాజు అంటున్నా, నేను పాపంలో పట్టలేదు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనలు 51వ అధ్యాయం. ఈ దావీదు మహారాజు అంటున్నా ఒకటి చూడమ్మా, ఇక్కడ దేవుడు దావీదు మహారాజుకు చెబుతున్నా, దావీదు మహారాజుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, అభిషేకుడు అభిషేకించినాడు. దేవుడు ఏంటంటే ఆ యొక్క గొర్రెల కాపరి గురించి దావీదుని దేవుడు ప్రేమిస్తూ కూడా రాజుగా చేసినాడు. ఒప్పుకున్నా సరే పనులు ఆయన రాజుగా అయిన తర్వాత కూడా చూడండి ఎంత పెద్దగా పెరిగిన తర్వాత పాపం అనేది మనిషిని వదిలిపెట్టడానికి ఎదిగితే కట్టుకునే ఎక్కడ పడపడతారని చెప్పి చూస్తున్నాం. ఆ దావీదు మహారాజు దేవుడు ఏర్పాటు చేసుకుంటూ అభిషిక్తులైన దేవుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కూడా చూచాడు పక్కకు. ఎక్కడ? నీ చూపుల్లోను, నీ నడకల్లోను, నీ ప్రవర్తనలోను, నీ మనసులోను నువ్వు పాపం చేయకపోయినా కానీ, అక్కడ ఉన్న సంయోగం చేయకపోయినా కానీ నీవు అనుకుంటే పాపాత్మరాలివి. నేను పాపాత్మలే. అబ్బా వాళ్ళ నాన్నది నా దగ్గర వచ్చినట్టయితే బాగుంటే నువ్వు పాపం చేసినట్టే బైబుల్ అంటాను. ఏదో నేను పాపం ఏం చేయలేదే, నేను పాపాత్ముడు కాదనుకుంటున్నాను. దేవుడు అనుకో పైన ఎక్కి యుద్ధం కాకుతుందా సైన్యంతా పోయినారని చెప్పి దావీదు మహారాజు 7 తత్తుల మాట ఎక్కి కూర్చొని ఏ చేస్తుందో రాజ్యం జరుగుతుందని చెప్పి అన్నప్పుడు అలా పక్క తెచ్చినప్పుడు ఏం కనపడదే? పాపాత్మరాలు కనపడుతున్నాడు. ఆమా పెద్ద ఆశ్చర్యపడరాదు ఆ సైన్యం వచ్చేటువంటి వాటి ఆమెను చూసి ప్రమించి ఇచ్చినాడు తీసుకుని పాపము చేసినందువల్ల ఎంతవరకు జరిగింది చెప్తున్నా. తన జీవిత కాలము మరణించేంతలో కూడా యుద్ధాలు పోరాలతో చేసిన జాగ్రత్త. నేను పాపని నేను చేసిన క్షమిస్తాడు. కానీ ఏంటంటే ఎంత వదిలిపెట్టాను వాళ్ళప్పుడు ఆయన చేపుట్టినట్టుగా దేవా నేను పాపినయ్యా నన్ను కరుణించు, నీ హిస్తోపుతో నన్ను కడగము, నీ శిలువ రక్తముచే నీవు నా కొరకు శిలువ వేయబడ్డావు, నా కొరకు మరణించినావు, నా కొరకు నీ చేతులు మేకులు కొట్టినావు. నీ తలలో ఎతికి నీవు చేసిన ఆలోచన తప్పుడు ఆలోచన నువ్వు చేసుకొని అబ్బా
కదా అని ఏ చెడ్డ ఆలోచనల వల్ల ప్రభు క్రీస్తుకు ఏం చేసినారు? ముళ్ళ కిరీటం తెచ్చినారు. నీ కాళ్ళు చేసుకుంటూ పరిగెత్తినందుకు ఆ పాపానికి యేసయ్య పాదాలు మేకులు కొట్టినట్టు, నీవు చేతులు చేసిన పాపాల కొరకు యేసయ్య చేతులు మేకులు కొట్టిన తర్వాత నీ ప్రక్క చేసిన పాపాలకు దుర్మార్గం కొరకు యేసయ్యను ఏం చేసినట్టే ప్రక్కలో ఏం చేసిండు? బలిలేపు పోటు పొడుతుంది. ఆ రక్తము వల్లే మనకు స్వచ్ఛత కలుగుతుంది. యేసయ్య రక్తం వల్లే మనకు స్వచ్ఛత. ఆయనకైనా స్వచ్ఛత కాలాగైనా చిరువుకి ఎత్తుకుంటే మనకు స్వచ్ఛత నరకంగా పడిపోయాడు. అందుకనకుండా దేవా పాపినైనా నన్ను కరుణించబడ్డా, నేను పాపాత్మ నేను రాజులైతే కావచ్చు కాదు, నీకు తెలియని రీతిలో నా మాట చొప్పున నేను తప్పితం చేశాను, క్షమించడం నాకు ఎలా చేసింది? దినములకు 7 సార్లు ప్రార్థన చేశారంట. మరి మీరు ఎన్నిసార్లు రాస్తుంటాము? దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడంట. దినములకు 7 సార్లు చేశాడంట ప్రార్థన. ఏ ప్రార్థన అన్న ఏ విధంగా కన్నీటే ప్రార్థన చేసి ఒక పిల్లవాడిని పొందిందో అదే విధంగా దావీదు మహారాజు పాపం చేసిన దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తుంట. ఆ ప్రార్థన అంట ఆయనకు కన్నీళ్ళు కానీ ఏమని చెప్తారు? కన్నీళ్ళు కానీ మనమే మన ఇక్కడ మన కూలినా నేను గడుపుకొచ్చాను పోతానా మన మొక్కలు కానీ అంత గడిచిపెట్టాను కొడుకన్నా ఉంటుంటారా క్రితం చూడ మా దగ్గర 2 పాపలు ఎవరికి ఆయన తీసుకోపోతాడు 30, 40, 50 తీసుకుంటాడు. పరుపు మనకు అంత పరుపు తీసుకుంటే మన ఏదైనా మెత్తకున్నట్టు మొత్తం ఆ పరుపు ఆ పరిపే అనుకుంటే రాజులు ఏదైనటువంటి రాజులు చక్కబట్టే వాళ్ళ పరుపు ఎంత ఉంటుంది? ఎంతమంది ఉండొచ్చు చెప్పండి. ఆ పరుపు ఆయన పరుపు కూర్చుంటే ఇక కూర్చుంటే సరిగ్గా పెడితే వాళ్ళంత పరుపు కూర్చారంట. నా పాపాలు క్షమించబడే కన్నీటితో ప్రార్థన చేస్తే అడకంట ఆయన కూడా బెడ్ షీట్ అంతా చిన్నపడితే కన్నీళ్ళు కానీ వాటి మీద కుట్టుకుని పోయిందంట. టేబుల్ ఎలాంటి ప్రార్థన చేసినాడు? కన్నీటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపడతాడు. అలాంటి ప్రార్థన నీవు చేస్తున్నావా? ఆలోచించింది. దావీదు మహారాజు పాపంలో చేసి కూడా తన పాపాలు ఒప్పుకుని కూడా నీ సోపుతో నీ రక్తంతో నన్ను కడుగుమని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ పడకంట అది పెట్టంట నీళ్ళ మీద కొట్టుకోపోయింది. ఎంత నీరు ఇచ్చాను అమ్మా, నీవు పుట్టినంత కాలం ఉంది. నీ కూడా చేసావా కన్నీటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన ఆ రోజుని స్వస్థపరచు. మీరు ఎవరైనా కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? ఆలోచన చేయండి. ప్రార్థనను ఆత్మకర్తలు, రక్షణను చేస్తాను, సర్వాంగమును కౌచమును ధరించుకోండి. ఎప్పుడైతే నువ్వు భూమి మీద జీవించినంత కాలం నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని కన్నీటి ప్రార్థన చేస్తావో అన్న ఆ విధంగా చేయబట్టి సమయాన్ని అనుసరించాను. సమయాన్ని ఏ విధంగా పెట్టి ప్రవక్తగా చేసిన అలాంటి హృదయం లేకుండా ప్రేమతో సహోదరుల చెడ్డ దినాలు వచ్చింది. త్వరలోనే లోకం ముగిసిపోతుంది. లోకములే ముగిసిపోతుంది ఉంది. ఆయన ఉనికి తిరిగి కన్నీటి ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించుకుంటావో నీకు పరలోకములో సమాధానము దొరుకుతుంది. నీవు సమాధానము కలగాలని వెళ్ళమని ఆ స్త్రీలు చెప్పినట్టుగా నీకు సమాధానం శాంతి కలగాలంటే కన్నీటి ప్రార్థన కావాలా? చేస్తున్నారా? చెప్పండి అమ్మా. నేను చేస్తున్నాను ఒక్కదానండి మేము చేయలేదు నడుపుకుంటాం. అది చేస్తామైతే వింటున్నాము వస్తున్నామంటే వస్తుంటే పోతున్నాము కాదు. నీవు జీవిత మధ్యలోకి వచ్చింది. నీ మనస్సుని ప్రవర్తన జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా చూశాడు? కన్నీరు వింటుంటే ఆగు. అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతుకులేంటి, నాదేదో
దేశం ఈయన తీసుకొచ్చినాడు, చిన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చినాడు, ఈయన సాగుతున్నాడు అన్న పెద్దోని చేసినాడు. ఆఖరి పెద్ద అయిన తర్వాత కూర్చున్నాడు. అప్పుడు శారాంశంగా దాగి అయ్యి నా దగ్గర ఉండి నాకు విరుద్ధంగా మాట్లాడుతున్న ఏమయ్యా అబ్దురామయ్య గారు మేము దగ్గర కనుక మన సైకిల్ ఏమని ఏదో పొలం పనులు సైకిల్ అప్పుడు అబ్రహాం మనసులో నొచ్చుకొని తన భార్యను తీసుకొని బేర్సబారి అరణ్యానికి వెళ్ళిపోయినా అక్కడ వదిలిపెట్టేస్తే అప్పుడు ఆగర కింద ఎస్సయ్యా నీవు ఎక్కడున్నావయ్యా, నాకేమో ఫిలిస్తీన్ల దేశం, నేనేమో చిన్నప్పుడు 8 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాను, నేనేదో అక్కడికి వచ్చే రాజ్యాన్ని చేయటానికి వచ్చాను తీసుకొని తీసుకుంటాను. అక్కడ 20 సంవత్సరాలు జీవించినాను, ప్రార్థన అనుభవం దేవుడు నేను నేర్చుకొని ఉన్నాను. మళ్ళా తిరిగి అబ్రామయ్య గారికి నన్ను చేశాను. వాళ్ళ నాన్న చదువుకుని నేనేంటి ఆగరు నీ వెళ్ళి ఆమెకు జాగ్రత్తలు చూపించకూడదు చెప్పవచ్చు. ఆగరు ఆ పిల్లవాడిని పండగెట్టుకుంటుంది. ప్రార్థించినప్పుడు పిల్లవాడి యొక్క మొర దేవుడు ఆరాధించింది. ఆయన ప్రార్థన చేసేసాను. నేను రాజును 50 మంది రాజులు మొత్తం కనుక నా ప్రేమటి సహోదరులను మీకు కర్తలు వచ్చాను, నీకు బాధలు వచ్చి పోయినా కన్నీరు పెట్టి నువ్వు ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన దేవుడిని కర్తలకు తెచ్చేస్తాను. అలాంటి ప్రార్థన మీరు జాగ్రత్తగా తినుకుంటూ ఊరికైనా ఉంటున్నారా? రాత్రి వచ్చిన తర్వాత నువ్వు పడుకున్నప్పుడు ఒంటరికున్నప్పుడు ఒకసారి కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎప్పుడైతే కన్నీరు పెట్టి ప్రార్థన చేసి ఇస్కియా ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు ఆలోచించింది. నా ప్రేమటి సహోదరులు రాజులు కూడా అలాగే చెందైనాడు. చెందినంత వాళ్ళు పైరుపడి దేవుడు చూసాడు. కనుక మనం మనసు ఏ పనులు వైపు తిరిగి ప్రార్థన అనుభవం కలిగి నడవండమ్మా. నేను తింటున్నాను తాగుతున్నా ఉంటానని కాకండి. ఒకసారి తర్వాత పోయిన తర్వాత నిత్య రాజ్యములో యుగ యుగాలు తరాలు 1000 తరాలు నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే అక్కడ నీకు ఆఖరి నీకు కరువు ఉండు, నీకు భాగ్యం ఉండు, నీకేమి చిరాకాలం శాశ్వతంగా దేవుని దగ్గరికి ప్రార్థన జీవితమే చేస్తున్నారా, నడుస్తున్నారా? కన్నా కన్నీరు విడిచి యెహోవా నీకు మొక్కుకున్నాను. ఎప్పుడైతే కన్నీరు విడిచిందో సమయాలు ఎప్పుడైతే అనుకరించాడో సమయాలు అక్కడనే పెంచి మందిరంలో పెట్టి మందిరానికి నేను ప్రతిష్ఠన చెప్పి ఆ కుమారి మా కుక్కని దేవుడి పిల్లగలుగుతాము. అప్పుడు దేవుడు ఆ యొక్క మందిరంలో ఉన్న తర్వాత 10-12 సంవత్సరాలకి దేవుడు సమయంతో మాట్లాడినాడు. అప్పుడు సమయంతో మాట్లాడి దేవుడు వేస్తే ప్రవక్తగా చేసిన ఇజ్రాయేల్ జనంగానే 40 సంవత్సరాలకి వెళ్ళినారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి జీవితం ఎలా ఒకసారి పరిశీలన చేసుకోండి. 2025 దాటిపోయింది, 2024 సంవత్సరం వచ్చింది, 2 నెలలు దాటిపోయినాయి. ఈరోజు 1వ తారీఖు 3వ తారీఖు 1వ తారీఖు 3వ నెల మనం జీవిస్తున్నాం. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ప్రార్థన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ తలపులైన ఒక్కసారి దేవుడికి తిరిగి చూసుకోండి. ఇది కొట్టినే నేను అనుకుంటున్నాం. నీకు భోగభాగ్య దేవుడితే నేను సృష్టించి నేను కంటే నేను తినడానికి నీ కాపాట ఆయన సృష్టించడానికి అంతే. ఏం తీసుకొని కట్టుపోయింది నీకు ఏముంది? నీకు 50 లక్షలు కాదు 50,000 కోట్లు ఉన్నాయనుకో డబ్బులు. నీకు 70 కోట్లు ఆశ్చర్యదనుకో ఎవరైనా తీసుకుని ఎవడన్నా మీరు పుట్టిన తర్వాత మీ అయ్య కానీ మీరు కానీ ఎవరంతా తీసుకుపోయిందా చెప్పండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. బాగా ప్రేమించాడు, ఎప్పుడు చూశాడు, అభివృద్ధించాడు, అంతర్పరిచాడు. ఏమంటుంటే ఇంకా ఏం తెచ్చినాడు నలక గుర్తు రాకపోతున్నా కానీ ఏముంటుందో తెలిసిన భార్య ఏమైనా ఆమె కొత్తగా నీకు అర్పించాడు కదా, నీ చేతికి జరుగుతుంది. ఒకసారి ఆయన చూసి మతం కమ్మని ఆయన అంటుండ యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకొని ఆయన నామమును స్తుతి కలుగు. నా ప్రేమటి దేవుని పెట్టాలి మధ్యాహ్న కాలం మీతో చెప్పేదంటే కన్నీటి ప్రార్థన చేసి దేవుని వైపు చేసి నీకు కష్టపడుతున్న నీకు బాధ వచ్చారు ఒక్కడే కూర్చొని ప్రార్థన చేయండి. నీకు తెల్లవారుకొని తప్పున కానీ ఏదో ఒకటి రాకపోతే నన్ను అడగండి. అందుకని మీకు ఇద్దరు ఎందుకు నాకు రాను అది నాకు జైలుగా నేను ఇచ్చిన ఇంకా 2-3 గంటలు నిద్రపోవాలి, చదువుకుంటుంటా, ప్రార్థన చేసుకుంటాడు. నాకంటే సత్తంలో ఎవరికి నీకు వచ్చిన పెట్టు నాకెప్పుడు నాకు గుండె నాకు అప్పుడే వాళ్ళు వీడికి చెప్పలేమో ఆయన ఆయన కొరపే దేవుని నమ్మకం కలిగి జీవించండి. ఆయనలో విశ్వాసం ఉంచువాడు చనిపోయాడు బ్రతకన్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? అలాంటి ప్రార్థన నీలో ఉందా? నువ్వేమి కట్టుకొని తీసుకొని పోతావు, ఒక్క అంత కూడా తీసుకొని పోవు. గట్టిగా పెట్టే ఈ శరీరం పోతుంది. నీ ఆత్మ నేను మాట్లాడే స్వరం ఆయన ఎద్దకపోయినప్పుడు ఆయన శరీరానికి నీ రూపు లేక ఆయన దగ్గర నిలబడతావు. వల్లగా ఎంత చక్కగా ఇప్పుడు నిలబడతావు. ఏమ్మా పేరమ్మా ఏడుండవు ఇప్పుడు దాకా ఏడున్నాయి ఆ తిరుగుండాలో ఉండాను అక్కడి నుంచి కాయమంటారు. ఆయనకు తెలియదా? నువ్వేమి చేస్తానికి అప్పుడు నేను అడుగుతాడు, నువ్వేం చేస్తావు? అది వచ్చేసి ఇది నీ ఉండదే తింటనే కాదు కానీ వచ్చింది ఆ పుసుకు యాడుంటావు, కింద పట్టువు పై పట్టువు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. తప్పని నాయనతో విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడా? ఎవరు బ్రతికాడు? లాజరు బ్రతికిందా? మరి ఏమో ఉందా? మార్తమ్మ ఉందా? అప్పజనుడు అయ్యా అయ్యా ఏంటి ఇప్పుడు వస్తుంది కదా అయ్యా, నిన్న మొన్న వచ్చే బాగుండేది కదా, నీతో సహకారం ఉంటే నా తమ్ముడు ఎంత బాగుండదు. నీకు ఎప్పుడైతే నీకు పరిచయం చేస్తుంటుంది ఇవాళకి 4 రోజులు చనిపోయింది. మార్త మరియమ్మ ఆయన బ్రతుకుతాడని నీకు నమ్మకము లేదా? నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు కనుక ఆయన బ్రతుకుంటే నేర్చుకోవడం కూడా పుణ్యం బాగా చేసింది. చనిపోయిన వాళ్ళు పాడబడ్డగా వాళ్ళు చేసినాం. ఎవరు పాట కట్టుకొని వస్తున్న చనిపో అని వేసుకురాబోదు. ఎప్పుడైతే ఆయన చెయ్యి అత్తలు పెట్టాం ఆ దాంట్లో ఆ చనిపోయిన చేసి కూడా మాట్లాడాలి. అయితే మాట్లాడిన కానీ 4 రోజులే కదా చనిపోయి మరి తీరిపోయి ఎక్కడ పెట్టారు? బట్ట పెట్టారు కదా, మరి బట్ట అయిపోతాడు కదా. యావింది ఎట్లా బతికిద్దని చెప్పి దేవుడు ఇతను ఈ అట్టతో నాకు అనుకుంటా పోతాడు. రమ్మని అదందరినీ తీసుకొని ఆయన చేసిన సమాధి దగ్గరికి మార్తమ్మంటుందా ఎస్ఐయా నువ్వు వద్దయ్య పోవద్దయ్యా, అదిగో 4 రోజులు నేను సభకి ఆ వాసన కళ్ళు తట్టగానే నాయన బతుకుతాడే మొదలుకొని తాను మళ్ళా వచ్చేటప్పుడు అప్పుడు బ్రతనే అట్లా అని చెప్పేసి యేసు ప్రభువా కన్నీరు విడిచి దేవుడు వైపు నా తల్లి ఈ వచనాలు చెయ్యి. ఈ జనాంగంపై నిన్ను చూసి స్వస్థత పొందేటట్టుగా ఈ యొక్క కార్యాన్ని జరిగించాలని యేసు ప్రభువారు ఆ కాచు వైపు తిరిగి ఎప్పుడైతే కన్నీరు పెట్టి ఏడ్చాడు, లాజరు యాడున్నాడు అని సమాజం ప్రేత వస్త్రాలు కళ్ళని వస్త్రాలు బయటకు వస్తున్నాడు. ఈ ఒకటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అప్పుడు చాలామంది అద్భుతాల వల్ల నా ప్రేమంటే సపోదరు కూడా ఎంతకాలం ఉంటే మన భవనాలు కుటుంబం నాకు చెప్పింది కానీ ఎవరు జీవితం ఏడాది నమ్మకముగా మీరు జీవించి యథార్థమైన వృద్ధాన్ని జీవించి జీవనంలో ప్రార్థన కలిగి నడుచుకుంటూ
మనము ధన్యులమవుతాము. పరాక్షాలు కూడా వార్తలు కనుక దేవునితో భయభక్తులు కలిగి ప్రార్థన అనుభవం కలిగి కన్నీటి ప్రార్థన కలిగి మీరు నడవండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. దేవుడి యొక్క మాటలు దీవించడం కాక ఆమేన్.